ప్రియమైన దేవుని బిడ్డలారా, దశమ భాగం ఇవ్వాలా? కానుకకు దశమ భాగానికి తేడా ఏమిటి? చాలామంది క్రైస్తవులలో ఒక సందేహం ఉంటుంది. దశమ భాగం ఇప్పటికీ ఇవ్వాలా? కానుకంటే ఏమిటి? పాత నిబంధనలో చెప్పింది కొత్త నిబంధనలో కూడా వర్తిస్తుందా? ఒకటి, దశమ భాగం అంటే ఏమిటి? దశమ అంటే 10వ వంతు, 10%. పాత నిబంధనలో ఇజ్రాయేలీయులు తమ ఆదాయంలో లేదా పంటలో 10వ వంతును దేవునికి సమర్పించేవారు. ఉదాహరణకు అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చాడు. ఆదికాండం 14:20. యాకోబు దేవునికి దశమ భాగం ఇస్తానని మొక్కుకున్నాడు. ఆదికాండం 28:22. లేవీయులకు సేవ కొరకు దశమ భాగం ఇవ్వాలని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. సంఖ్యాకాండం 18:21, మలాకి 3:10. అసలు కానుకంటే ఏమిటి? ఆఫరింగ్, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేది. ఇది తప్పనిసరి శాతం కాదు. ఎవరికైనా సహాయం చేయడం, సంఘ సేవకు ఇవ్వడం, సువార్త కొరకు ఇవ్వడం, ఇవన్నీ కానుకలలోకి వస్తాయి. కొత్త నిబంధనలో ముఖ్యంగా మనసుతో ఇచ్చుట మీద ఎక్కువగా బోధించబడింది. పాత నిబంధన ఏం చెప్తుందంటే, ఒకటి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని. దశమ భాగం ద్వారా ఇదంతా దేవునిదే అని ఒప్పుకుంటారు. 2, లేవీయుల పోషణ కొరకు. లేవీయులకు భూమి స్వాస్థ్యం లేదు కాబట్టి ప్రజలు దశమ భాగం వారికి ఇవ్వబడేది. సంఖ్యాకాండం 18:21. 3, దేవుని ఇంటిలో కొరత లేకుండా ఉండుటకు. మలాకి 3:10. దేవాలయ సేవ ఆగిపోకుండా ఉండటం ప్రధాన ఉద్దేశ్యం. మరి కొత్త నిబంధన ఈ కానుకల కోసం, దశమ భాగం కోసం ఏం చెబుతుంది అంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. కొత్త నిబంధనలో ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా 10% ఇవ్వాలి అనే ప్రత్యక్ష ఆజ్ఞ కనిపించదు అని చాలామంది బైబిల్ అధ్యాపకులు చెబుతున్నారు. కానీ ఇవ్వకూడదు అని కూడా ఎక్కడ చెప్పలేదు. అక్కడ ప్రధానంగా 3 విషయాలు బోధించబడుతున్నాయి. 1, బలవంతంగా కాదు. 2 కొరింథీ 9:7. ప్రతివాడును తన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారమే ఇవ్వాలి, బాధతో కానీ బలవంతముతో కానీ కాదు. ఇది క్రొత్త నిబంధనలో ప్రధానమైనటువంటి సూత్రం. 2, సంతోషంగా ఇవ్వాలి. దేవుడు మొత్తాన్ని మాత్రమే చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. విధవరాలు 2 పైసలు దేవుని దృష్టిలో గొప్ప కానుకయ్యాయి. 3, అవసరమున్న వారికి సహాయం చేయాలి. ఆదికాల సంఘం పేదలకు సహాయం చేసింది, అపోస్తుల సేవకిచ్చింది, సువార్త వ్యాప్తికి సమర్పించింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మరియు 4వ అధ్యాయం దీనిని మనం చూస్తాం. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు దశమ భాగం గురించి ఏమన్నారు? మత్తయి సువార్త 23:23. యేసు పరిసయ్యులతో ఇలా అన్నాడు, మీరు దశమ భాగం ఇస్తున్నారు, కానీ న్యాయం, కనికరం, విశ్వాసం విడిచిపెట్టారు. యేసు దశమ భాగాన్ని తప్పు అనలేదు, కానీ దశమ భాగం ఇచ్చి జీవితం తప్పుగా ఉండకూడదు అని చెప్పారు. అయితే ఇప్పుడు క్రైస్తవుడు దశమ భాగం ఇవ్వాలా? ఈ విషయంలో సంఘాల మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. కొందరు ఇలా చెప్తారు, దశమ భాగం దేవుని నియమం, అబ్రహాము ధర్మశాస్త్రానికి ముందే ఇచ్చాడని, అందువల్ల ఇప్పటికీ వర్తిస్తుంది అని. మరికొందరు ఇలా చెప్తున్నారు, దశమ భాగం మోసే ధర్మశాస్త్ర భాగం, క్రొత్త నిబంధనలో కృప ద్వారా ఇచ్చుట ప్రధానం, శాతం కాదు, హృదయం ముఖ్యమని. బైబిల్ ప్రకారంగా దేవుని పనికి ఇవ్వడం మంచిది, సేవకులను ఆదరించడం అవసరం, పేదలను చూడాలి,
సంఘ సేవకు నిలబడాలి. కానీ బలవంతంగా ఇవ్వమనటం కానీ భయపెట్టడం కానీ సరైంది కాదు. దేవుడు కోరేది హృదయపూర్వక సమర్పణ. లోతైన ఆత్మీయ సత్యం ఏమిటంటే దేవుడు మన డబ్బు కన్నా మన హృదయాన్ని కోరుతున్నాడు. దశమభాగం ఇచ్చిన ప్రేమ లేకపోతే, పవిత్రత లేకపోతే, కనికరం లేకపోతే దాని విలువ తగ్గిపోతుంది. అందుకే యేసు న్యాయం, కనికరం, విశ్వాసం ఇవి గొప్పవని చెప్పాడు. దశమభాగం అంటే 10%, 10% సమర్పణ, కానుకంటే హృదయపూర్వకమైన సమర్పణ. పాత నిబంధనలో దశమభాగం ధర్మశాస్త్ర విధిగా ఉంది. క్రొత్త నిబంధనలో ప్రేమతో, సంతోషంతో, స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రధానమైన బోధ. అందువల్ల ఎంత ఇచ్చావు కన్నా ఎలా ఇచ్చావు అన్నదే దేవునికి ముఖ్యం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.